నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ముందు ప్రోగ్రామ్ సంబంధం లేకుండా
రిప్రజెంటేషన్ పర్మిషన్ ఆపేసి బాబు తాళం తీసుకొని బండి రోడ్డు మీద ఆపేసి ఏం సరే రోడ్డు మీద మీరు ఆ ప్లేస్ కింద ఇది ఒక రోడ్డు మీద ఈ రోజు అయితే తర్వాత అయితే కంప్లీట్ చేస్తే వస్తుంది సార్ కంప్లైంట్ చేసాం మీరే బ్లాక్ చేశారు సార్ మేము బ్లాక్ చేసాం మీరు బ్లాక్ చేశారు మీరు బ్లాక్ చేశారు మేము బ్లాక్ చేశాం మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మేము అర్పిస్తాం చేస్తాం మీరు సార్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది కదా రండి పోలీస్ దళం జై అవినాష్ ఇంకో బ్లూ షర్ట్ ఎక్కించు నేను రాలేదండి నేను సిటీలో నేను తిరుగుతానండి నా కార్పొరేటర్ ఎవరు నా ఫాలోవర్స్ ఎవరు లేరు నా పిఏ అదేంటండి నేను సిటీలో తిరుగుతాను అంతే నేను తిరుగుతానండి నేను రోడ్డు మీద తిరుగుతానండి రోడ్డు చూసుకుంటాను అంతే పర్యవేక్షణకు వచ్చారంటే అలా లేదా చెప్పండి దారిలో పక్కన దారి లేదమ్మా మాకు తెలుసు మీరు రిజెక్ట్ చేసిన పర్మిషన్ మీరు రిజెక్ట్ చేశారు అక్కడ లేదు ఏదైనా వాళ్ళు అమెరికాకి నోటీస్ ఇచ్చేపాను కదా అలా అనుకున్నప్పుడు రాత్రి నోటీస్ ఇచ్చేపాను కదండి పార్టీ నోటీస్ ఇచ్చాం ఎవరికి ఇచ్చారు అందరికి ఇవ్వాలి కదా మాకు ఎవరికి ఇచ్చారు పెట్టారు నగర డిప్యూటీ మేయర్ గారు మేము కలిసి వెళ్తామండి దాంట్లో సైడ్కి ఇచ్చాను సైడ్ విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రథం పౌరాలు ద్వితీయ పౌరాలు ఇద్దరు ఉన్నాము మేము రోడ్ల మీద తిరగకూడదా విజయవాడ నగరపాలక సంస్థ ఏమైనా మారిపోయిందా మీరు పబ్లిక్ సర్వీస్ చేయాలా మేము పబ్లిక్ సర్వీస్ చేయడానికే ఉన్నాం ఈ ప్రోగ్రామ్కి అనుమతులు కలెక్టర్ గారికి వెళ్ళి న్యాయబద్ధంగా మా సమస్య ఇదని తెలియపరచడం తప్ప అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఇద్దరు పంపించండి కలెక్టర్ గారి సూపరింటెండెంట్కి ఇద్దాం
కాదు సార్, ఇప్పుడు ఒక మేయర్ దాంట్లో పోనీ ఎవరైనా ధర్నాలు అయినా చేస్తున్నామా? మేయర్ ఒక డిప్యూటీ మేయర్ మేయరే కదా వెళ్ళేది. ప్రజా సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు అంటే ఈ రోజుల్లో అలా ఉంది. పోలీసు వ్యవస్థ పనిచేయండి, అంతేకాని ఒక పార్టీ ఇక్కడ వాళ్ళు మేము ఒక సమస్య మీద వచ్చాం, దాన్ని మమ్మల్ని వెళ్ళనివ్వండి. అంతేగాని మీరు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆడాలని కూడా చూడకుండా ఏంటండి ఇది చెప్పండి. మరి ఇంత దారుణంగా ఉందా? పోలీసులు చేసే పని ఇదేనండి? మేమైనా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, మేమైనా ధనా చేయడానికి ఏమైనా కూర్చుంటున్నావా? కాదు కదా. ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేస్తామని చెప్తున్నాము, దానికి కూడా మీరు పర్మిషన్ లేదంటే అలాగా. మరి పోలీసులు అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నిజంగా రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అందరికీ పనిచేయాలి సార్. వాళ్ళ ప్రతిపక్షంలో కాదు, ఏదో పని మీద పోలీసులు అంటే అందరికీ పోలీసుగా పనిచేయాలా వస్తాం. మరి దానికి కూడా మీరు అడ్డుపడతారంటే అలాగా? మరి ఇంత దారుణంగా కొంచెం తప్పుకుంటారు. మీరు రండి, మీరే రండి, మీరు నలుగురు రండి, మేము నలుగురు వెళ్తాం. అందుకని మేమేం చెయ్యం. మీరు నలుగురు రండి, మేము నలుగురు వెళ్తాం. అది ఏంటి ఈరోజు రైతులకి కోసమని వ్యవస్థను అరికట్టడానికి ఈరోజు అకాల వర్షాలు వచ్చి అకాల వర్షాల్లోన పంట అంతా నష్టపోయిన రైతులకి అండగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్కి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్ అందరం, ఎక్స్ చైర్మన్స్ అందరూ ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడానికి మేము బయటకు వచ్చాము. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నదన్నది మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఈరోజు ప్రథమ పౌరాలు అంటారు, మేయర్ అంటారు, ప్రథమ పౌరాలు అంటారు. ఎందుకు ఇలాంటి పరిపాలన? ఏం పరిపాలన ఇది? పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న ఒక పరిపాలన. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అని, సూపర్ 6లోనే వాళ్ళే చెప్పారు రైతులకు 20,000 ఇస్తాము అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత 13,500 ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు సూపర్ 6లోన 20,000 రైతులకు ఇస్తామనే నమ్మబలికి ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో కూడా దీన్ని పొందుపరచకుండా, అకాల వర్షాలతోటి ఈరోజు ధాన్యం తడిసిపోయిన ధాన్యం కానీ, రంగుమారిన ధాన్యం కానీ కొనుగోలు చేయకుండా ఈరోజు పూర్తిగా రైతులు ఏ రకంగా నష్టపోయారు అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏమీ లేదు, పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో విజయవాడ నగరపాలక సంస్థలో ఒక ప్రథమ పౌరాలు, ద్వితీయ డిప్యూటీ మేయర్స్ నాయకులు అందరం కూడా ఈ రకంగా మేము చేస్తుంటే ఈ రకంగా ఈ రోజు ప్రజా పరిపాలన చేయాలన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ రైతులకి ఇచ్చేటువంటి ఇబ్బంది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున అక్రమ అరెస్టులు ఏం చేసామండి? మేము ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్ లో ఇద్దామని వస్తే ఈ రోజు ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని కుట్రదు పని కావాలని చెప్పి రైతాంగాన్ని దండగ చేస్తూ ఈ రోజు కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీని అరెస్టులు చేయడం, దాడులు చేయడం, ఎవరైతే గళమెత్తుతారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగ పద్ధతి కాదు. ఇది కావాలని చెప్పేసి ఈ కూటమి చేస్తున్న కుట్ర. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుండా కావాలని కుట్ర పడుతున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం. ప్రజాస్వామ్యబద్ధంగా
ముందుగానే పోలీసులకు తెలియజేసి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేయడానికి ఈవేళ కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడ వస్తే అప్రజాస్వామికంగా పోలీస్ ఫోర్స్తో ఈ విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. గమనించారు కదా, ఇక్కడ మేము శాంతియుతంగా కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాం. రైతాంగాన్ని ఏ విధంగా సూపర్ 6లో భాగంగా ఒక సిక్సర్ కొట్టాడో మనం అందరం చూసాం. అందరికీ అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తాన్నాడు, ఇవ్వకుండా ఒక 6 కొట్టాడు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పాడు, అదొక సిక్సర్ కొట్టాడు. ఈవేళ రైతులకు సంబంధించి బీమా కానీ లేకపోతే పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. వరి కూడా సరిగ్గా కొనట్లేదు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాలి, రైతులకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టబడినటువంటి శాంతియుతమైనటువంటి కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా ఈవేళ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగానే మేము అందరికీ తెలియజేశాం, ముందుగానే ప్రకటించిన కార్యక్రమం, అకస్మాత్తుగా చెప్పింది కాదు. ముందు పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ ఈ విధంగా అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ గళాన్ని రైతుల వైపు నుంచి మేము చేస్తున్నటువంటి దాన్ని తెలియడం కూడా చేస్తున్నటువంటి పని. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద కలెక్టర్ గారికి మెమోండో ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన కార్పొరేటర్లు వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా దారుణంగా అరెస్ట్ చేసి మేము సౌమ్యంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ కదలలేకుండా అరెస్టులు చేయడం అనేది చాలా దారుణం. తెలుగుదేశం గవర్నమెంట్లో నోరు నొక్కేసి ప్రజలు గళం ఇప్పనకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంటు చాలా దారుణము. మేము రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద, వాళ్ళ ధాన్యం కొనుగోలు దాని మీద తక్కువ ధరకు బ్రోకర్లకు ఇచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప గవర్నమెంట్ ఆ ధాన్యాన్ని తీసుకుని తగు న్యాయం చేయాలని చెప్పి మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటే మమ్మల్ని ఈ రకంగా అన్యాయంగా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్ళడం అనేది దారుణం. ఇది తెలుగుదేశానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు, రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారని చెప్పి తెలియపరుస్తున్నారు. నేను రాలేదండి, నేను సిటీలో నేను తిరుగుతానండి. నా కార్పొరేటర్ ఇక్కడ ఎవరు, నా ఫాలోవర్స్ ఎవరు లేరు. నా పిఏ, మా స్టాఫ్ మాత్రమే ఉన్నారు. అయ్యో అదేంటండి, నేను సిటీలో తిరుగుతాను అంతే. నేను తిరుగుతానండి, నేను రోడ్డు మీద తిరుగుతానండి. రోడ్లు నీట్గా ఉన్నాయి లేదా నేను చూసుకోవాలి. శానిటేషన్ పర్యవేక్షణకు వచ్చారంటే అలా లేదా చెప్పండి. దారిని ప్రస్తుతానికి దారి లేదు. లేదమ్మా, అలా ఉన్నప్పుడు రాత్రి నోటీస్ ఇచ్చేపాను కదండి. ఎవరికి ఇచ్చారు? అందరికి ఇవ్వాలి కదా. మాకు ఎవరు ఇచ్చారు?
ఈ రోడ్లో వెళ్ళొద్దని ఏం చెప్తారు మీరు? నగర డిప్యూటీ మేయర్ గారు మేము కలిసి సైడ్కి ఇచ్చాను సైడ్ సార్ ఇక్కడ మేయర్ అంటే మేయర్ గారు వచ్చారు సార్ ఇక్కడ ఉన్నాను. ద్వితీయ పౌరాలు ఇద్దరు ఉన్నాము. మేము రోడ్ల మీద తిరగకూడదా? విజయవాడ నగరపాలక సంస్థ ఏమైనా మారిపోయిందా? కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేస్తామని చెప్తున్నాను. దానికి కూడా మీరు పర్మిషన్ లేదంటే అలాగా మరి పోలీసులు అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తాడండి. ఈ ప్రభుత్వానికి నిజంగా 4 రోజుల్లో ప్రజలకు చెప్తారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అందరూ పనిచేయాలి సార్. వాళ్ళ ప్రతిపక్షంలో పోలీసు అంటే అందరికి పోలీసుగా పనిచేయాలా? మీరు 4 రండి, మేము 4 వెళ్తాం. అదే ఏంటి ఇంకా వెహికల్ వస్తుందా? వెహికల్ వస్తుందా సార్? చేయండి పోలీసులు సార్. పరిపాలన అనేది మంచిగా చేయాలా? దాన్ని ప్రజాస్వామ్యంలో చేయకూడదు, తప్పది. ప్రజాస్వామ్యంలో
బండి పెట్టి మన బండి మామూలు చిన్న బండి పెట్టి పరిపాలన సరిగ్గా చేయమని చెప్పండి. పోలీసు వారు మీ దగ్గర ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి. కనీసం మమ్మల్ని ఎందుకు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం, డిప్యూటీ మేయర్లుగా ఉన్నాం. విజయవాడ పరిపాలన ఎలా ఉందో చూస్తాం. అది మా ఇష్టం అండి. ఒక పౌరురాలుగా మాకు హక్కు ఉంది. అంతేకాని మీరు ఎక్కడికక్కడ అరెస్టులు ఇప్పుడు తీసుకెళ్ళిన బస్ అంతా ఏం చేశారని నేను అరెస్ట్ చేశారండి. మీరు వాళ్ళు ఏం చేశారండి? దోపిడీ చేశారా? దొంగతనం చేశారా? ఏం చేశారంటే వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీరు ఏ రైట్ ఉంది చెప్పండి. ప్రజాస్వామ్యాలు అయితే ఒక తాలిబాన్ల దేశాలు అక్కడ ఉన్నాం మనందరం కూడా. ఒక మేయర్ మీద మీరు ఏం తీసుకెళ్తున్నారంటే మీ దగ్గర ఏముంది? మీ దగ్గర కాగితం చూపించండి. దేనికి అరెస్ట్ చేస్తారో తెలియదు. దేనికి బలదానికి మీరు నిరసన తెలియజేశారు. కనీసం మేము దేని మీద నిరసన తెలియజేస్తాం కూడా బయటికి రానిస్తున్నారా అంటే ఇది ప్రజా పరిపాలన అనుకోవాలా? తాలిబాన్ల పరిపాలన అనుకోవాలా? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను చెప్పాలి. ఏం తప్పు చేశాను? ట్రాఫిక్ ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? చెప్పాలి మీరు. నేనేం తప్పు చేశాను ఇక్కడ చెప్పండి సార్. దేనికి దేనికి వెళ్ళమంటున్నారు మీరు? రీజన్ చెప్తే మేము ఇష్టం అంటే నా విజయవాడ నగరం నా ఇష్టం. నేను కూర్చుంటా ఇక్కడే. అది నేను ఇక్కడే కూర్చుంటా. నేను తప్పు చేశాను చెప్పండి. చూపించండి. తప్పు చేసినప్పుడు ఇది తప్పు చేశాను అని చెప్తే అప్పుడు లేస్తాను. ఏం తప్పు చేశాను చెప్పండి. ఏం తప్పు చేశాను నేను? స్వేచ్ఛగా వైద్యా లేకపోతే ఏదన్నా ఇంకా దారుణమైన పరిపాలన మరీను ఏనే సార్? దేనికి మీరు మాట్లాడటానికి సపోర్ట్ సరిపోవట్లేదు. దేనికి బలం సరిపోవట్లేదు మీకు? మీకు బలం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా మీకు బలాలు వచ్చాయా? మీరు న్యాయంగా మాట్లాడండి సార్. మేము ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు మేము ముగ్గురు ఉన్నాం. మేమేమి అలా తీసుకోవాలి లేదు. దానికి కాదు సార్. మేము వేరే పర్మిషన్ సార్. దేనికి పర్మిషన్ చెప్పండి. దేనికి పర్మిషన్ కావాలి? నేనైతే పర్మిషన్ కదా. ల్యాండ్ అట్ లేదు ఆయనకి. హలో తమ్ముడు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందుకని మీరు ఎంతమంది ఎందుకున్నారు దానికి? రేపు మేడం చెప్పండి.
రైతుల మద్దతు కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ మద్దతు కోసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడిదారులు లేకపోవడం, సకాలంలో వాళ్ళకి ఏవి అందించకపోవడం, కనీసం పంటల బీమా అందకపోవడం, రాయితీలు అందకపోవడం, అసలు పంటల రాయితీలు రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము తక్షణమే రైతుల కోసం ఏదైతే వాళ్ళు సూపర్ 6లో భాగంగా 20,000 ప్రకటించారో ఖచ్చితంగా రైతులకు అది ఇవ్వాలని కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు రైతులు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనస్థితంగా ఉంది. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ పరిస్థితి అందకందలంగా ఉంది. ఈరోజు మనం అందరం బాగున్నాము, మనం బాగుండాలంటే మొదటగా మనకు రైతులు ఉండాలి. వాళ్ళకి ఎక్కడే కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎక్కడ సకాలంలో అందక ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం తీసుకురావడం జరిగింది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన. అలాంటి రైతు భరోసా కేంద్రాలను ఈరోజు తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రైతులకు మంచి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.